గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1058. ఈరోజు డైలీ మనీ షోలోని వీకెండ్లో ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందానికి అయితే వచ్చాయి కదా, దాన్ని ఆల్రెడీ మీరు న్యూస్లో చూసే ఉంటారు. దీంతో పాటుగా చాలా రోజుల నుంచి యూఎస్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ ఏదైతే ఉన్నదో దీంతో మార్కెట్లో టెన్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్గా ఇప్పుడు బోత్ కంట్రీస్ నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కానీ వీడియోలో అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు మన స్టెప్ కౌంట్ గురించి మాట్లాడుకుంటాం కదా. నిన్న నా స్టెప్ కౌంట్ 6000 స్టెప్సే కంప్లీట్ చేయగలిసాను. దానికి రీజన్ కొంచెం హెల్త్ బాగాలేదు. మీకు నా వాయిస్లోనే కొంచెం డిఫరెన్స్ తెలియచ్చు. సో కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల ఓన్లీ 6000 స్టెప్స్ కంప్లీట్ చేయగలిసాను. బట్ సాటర్డే రోజు మాత్రం 9000+ స్టెప్స్ అయితే నడిచాను. సో మీరు నిన్న ఎన్ని స్టెప్స్ వేశారన్నది మీ స్టెప్ కౌంట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్న అప్డేట్స్ అని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 2975 పాయింట్స్ పెరిగి 82,429 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 916 పాయింట్స్ పెరిగి 24,924 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.75% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.88% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 3.34% పెరిగింది. ఈ రోజు మార్కెట్ లో మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి టూ ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ థింగ్, మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఏవైతే టెన్షన్స్ క్రియేట్ అయ్యాయో దాని రిలేటెడ్ గా సాటర్డే రోజున బోత్ కంట్రీస్ కూడా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాయి కదా. ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ సైడ్ నుంచి సాటర్డే నైట్ కవ్వింపు చర్యలు అయితే కొనసాగాయి. దానికి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా నిన్న ఈవినింగ్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కండక్ట్ చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెస్ మీట్ తర్వాత ప్రపంచానికి మరికొంత క్లారిటీ వచ్చింది. మన ఇండియన్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయన్నది. పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ కొన్ని ఫేక్ క్లెయిమ్స్ అయితే చేశారు కదా. అంటే ఇండియా పైన మేము పోరాటంలో గెలిచేసాం, ఇటువంటి ఫేక్ క్లెయిమ్స్ చేశారు కదా. ఆ ఫేక్ క్లెయిమ్ చేసిన తర్వాత నిన్న నైట్ మన డిఫెన్స్ ఫోర్సెస్ కండక్ట్ చేసినటువంటి ప్రెస్ మీట్ లోని చాలా క్లియర్ గా చూపించారు. అంటే పాకిస్తాన్ లోని ఏ ప్లేస్ ని మనం టార్గెట్ చేసాం, ఆ టార్గెట్ చేయకముందు ఆ ప్లేస్లు ఎలా ఉన్నాయి, అండ్ టార్గెట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ల పరిస్థితి ఎలా అయిపోయింది అన్నది ప్రూఫ్లతో సహా మన ఇండియా ప్రపంచం ముందు పెట్టేసరికి పాకిస్తాన్ చెప్తున్నటువంటి అబద్ధాలన్నీ కూడా క్లియర్ గా బయటపడ్డాయి. సో మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పి ప్రెస్ మీట్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్ గా అయితే అర్థమైంది. అండ్ అంతేకాకుండా ఈ రోజు మరొక న్యూస్ కూడా వస్తుంది. పాకిస్తాన్ కి చెందినటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన మనం చేసినటువంటి అటాక్ తోని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్ వెళ్లి బంకర్ లో దాక్కున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ పాకిస్తాన్ కి కూడా మనం చాలా స్ట్రాంగ్ గా మనం ఏం చేయగలం అన్నది క్లియర్ గా చూపించడమే కాకుండా మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి క్లియర్ గా స్టేట్మెంట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి కనుక ఒక్క బుల్లెట్ పేలినా కూడా మన సైడ్ నుంచి యాక్షన్ ఎలా ఉంటది అన్నది వాళ్ళకి క్లియర్ గా చూపించేశారు. అండ్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ అటాక్ ఏదైతే జరిగిందో దాని తర్వాత క్యాజువాలిటీస్ ఎన్ని అయ్యాయి అని చెప్పి ప్రెస్ అడిగినటువంటి క్వశ్చన్ కి క్యాజువాలిటీస్ ఏమైనా లెక్క పెట్టుకోవాలంటే వాళ్ళు కౌంట్ చేసుకోవాలని చెప్పి స్ట్రాంగ్ గా అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చాయో అది క్లియర్ గా ప్రపంచానికి అయితే చాటి చెప్పాయి. ఇండియా పైన అటాక్ చేస్తే ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవ్వగలదు అన్నది క్లియర్ గా ప్రపంచానికి అయితే అర్థమైంది. అండ్ పాకిస్తాన్ కి ఇంకా క్లియర్ గా అర్థమైంది. సో దీని తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు క్రియేట్ అవుతున్నటువంటి టెన్షన్ వాతావరణం ఏదైతే ఉన్నదో అది కొంతవరకు కూల్ ఆఫ్ అవుతుంది కదా. ఇప్పుడు బోత్ కంట్రీస్ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్లీ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్ గా ఒప్పందం ఏం జరుగుతుంది అన్నది మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ టెన్షన్స్ కొంతవరకు క్లియర్ అయ్యేసరికి ఎకానమీ పైన దీని యొక్క ఇంపాక్ట్ పెద్దగా పడకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లోని కొంత రిలీఫ్ ర్యాలీ కనపడింది. దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుఎస్ అండ్ చైనా మధ్యన ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతున్నదో ఈ ట్రేడ్ వార్ ఎక్కువ రోజులు కొనసాగినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ కి ఇది మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ యుఎస్ ఎకానమీ కావచ్చు, చైనా ఎకానమీ కావచ్చు, ఏ ఎకానమీ అయినా ఇటువంటి మేజర్ ఎకానమీ స్ట్రగుల్ అయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ తిరిగి గ్లోబల్ ఎకానమీస్ అన్నిటిపైన పడుతుంది. కాబట్టి ఈ ట్రేడ్ వార్ త్వరగా ముగిసిపోతే బాగుంటుందని చెప్పి మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా యుఎస్ అండ్ చైనా మధ్యన డిస్కషన్స్ అయితే జరిగాయి. ఫైనల్లీ నిన్న నైట్ యుఎస్ అయితే చైనాతోని ట్రేడ్ డీల్ సైన్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఈ రోజు బోత్ యుఎస్ అండ్ చైనా దగ్గర నుంచి క్లియర్ గా క్లారిఫికేషన్స్ కూడా వచ్చాయి. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ గా చైనా పైన యుఎస్ 145% టారిఫ్స్ విధించింది కదా. ఈ టారిఫ్స్ ని 90 డేస్ పాటు 30% కి తగ్గిస్తున్నట్టుగా యుఎస్ షేర్ చేసినట్లయితే చైనా కూడా యుఎస్ పైన ప్రీవియస్ గా 125% టారిఫ్స్ ని విధించింది కదా. ఆ టారిఫ్స్ ని 90 డేస్ పాటు 10% కి తగ్గిస్తున్నట్టుగా చైనా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యుఎస్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉన్నదో ఈ సమస్యకి అయితే ఒక ఎండ్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ఈ 90 డేస్ లోని వీళ్ళు వేరియస్ డిస్కషన్స్ జరుపుతారంటే వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో ఆ టారిఫ్స్ ఏవి తగ్గించాలి వీటన్నిటి రిలేటెడ్ గా ఒక డిస్కషన్స్ జరిపి ఫైనల్లీ ఒక కన్క్లూజన్ కి వచ్చి ట్రేడ్ డీల్ జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి.
కనపడుతున్నాయి కదా. సో ఎప్పుడైతే ఈ రెండు ఎకానమీస్ మధ్యన జరుగుతున్నటువంటి ట్రేడ్ డీల్ ఎండ్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయో అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా పాజిటివ్ కాబట్టి ఈ రోజు మన మార్కెట్ లోని ఫర్దర్ గా కూడా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాలంటే ఈ ట్రేడ్ డీల్ ఇలాగే కంటిన్యూ అయ్యి దానివల్ల యూఎస్ లో రెసిషన్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఆబ్వియస్ గా మన ఇండియా పైననే కాదు గ్లోబల్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా పడుతుంది. ఎందుకంటే యూఎస్ లోని కన్సంప్షన్ తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది మనం యూఎస్ ఏదైతే ట్రేడ్ చేస్తుంటామో ఆ ట్రేడ్ వాల్యూ తగ్గిపోవచ్చు కదా, దానివల్ల మన కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే మనం ఎక్కువగా ఐటీ సర్వీసెస్ అయితే యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా. సో యూఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఐటీ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడచ్చు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కొంతవరకు కూల్ అవుతుంది. అంటే యూఎస్ చైనాతో ట్రేడ్ డీల్స్ చేయొచ్చు, దానివల్ల యూఎస్ ఎకానమీ పైన మరీ అంత ఇంపాక్ట్ పడకపోవచ్చు అని చెప్పి హోప్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు ఈవెన్ ఐటీ స్టాక్స్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంటం అనేది కనపడింది. మార్కెట్ లో ర్యాలీ మొదలైపోయింది కదా. సో అంటే మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని క్లియర్ అయిపోయి మనకి. సో ఎక్కడి నుంచి మార్కెట్ లో ఇంకా పాజిటివ్ ర్యాలీ చూడొచ్చు. సో ఒకసారి ఇప్పుడు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుంటే మరి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎస్ యూఎస్ అండ్ చైనా మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏదైతే నెగోషియేషన్స్ నడుస్తున్నాయో దట్ ఈస్ గుడ్. అండ్ మన ఇండియా అండ్ యూఎస్ మధ్యన కూడా ట్రేడ్ డీల్స్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ నడుస్తున్నాయి, అది కూడా త్వరలో ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి మార్కెట్ రిలేటెడ్ గా. మార్కెట్ రిలేటెడ్ నెగిటివ్ అని కాదు, మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ థింగ్స్ కనపడుతున్నాయి. కాకపోతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవ్వాలంటే మన కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ లో కూడా మంచి గ్రోత్ అయితే చూడాలి. యాక్చువల్లీ Q2, Q3 నెంబర్స్ మార్కెట్ ని కొంతవరకు డిసప్పాయింట్ చేసిన, Q4 లోనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కంపెనీస్ నెంబర్స్ డిసప్పాయింట్ చేసే, కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే ఇంకా బెటర్ గ్రోత్ ని కూడా డెలివర్ చేస్తున్నాయి. సో ఈ గ్రోత్ మూమెంటం ఇక్కడ నుంచి ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, మార్కెట్ లో ఫర్దర్ గా పాజిటివ్ ర్యాలీ చూడొచ్చు. అలా కాకుండా Q1 లో కొంత నెంబర్స్ మిక్స్ గా అది వచ్చాయనుకోండి, అగైన్ మార్కెట్ లో వాలటిలిటీ చూడొచ్చు. కాబట్టి ఫర్దర్ గా ఇక్కడ నుంచి మార్కెట్ పెరగాలన్నా ఏదైనా స్టాక్ లో మనం మంచి రన్అప్ చూడాలన్నా కూడా ఆ కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్, అంటే జంక్ స్టాక్స్ పెరిగిపోవడం ప్రీవియస్ ర్యాలీలో చూసాం కదా, అటువంటి సినారియో ఇక్కడ నుంచి ఉండదు. ఇక్కడ నుంచి మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ పైన మనం మెయిన్ గా ఫోకస్ చేయాలి. ఈవెన్ మీకు గుర్తున్నట్లయితే ఈ సాటర్డే కాకుండా దాని బిఫోర్ సాటర్డే మన ఛానల్ లో ఒక పాడ్కాస్ట్ రిలీజ్ చేసాం కదా, ఆ పాడ్కాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ మనం ఎటువంటి కంపెనీస్ పైన ఫోకస్ చేసినట్లయితే మనకి బెటర్ రిటర్న్స్ రావచ్చు అన్నది ఈ వీడియోలో క్లియర్ గా రతీష్ గారు అయితే షేర్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే మీ ఫ్రీ టైమ్ లో ఒకసారి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని చూసినట్లయితే ఇక్కడ నుంచి ఎలాంటి కంపెనీస్ పైన మనం ఫోకస్ చేయొచ్చు అన్నది మీకు క్లియర్ గా ఒక ఐడియా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ రోజు నైట్ 8 o'clock కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నేషన్ ని అడ్రస్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తున్నది. సో ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ వేరియస్ ఫేక్ క్లెయిమ్స్ అయితే చేసింది కదా. సో దీని తర్వాత ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయితే నేషన్ ని అడ్రస్ చేయబోతున్నారు. సో మోడీ గారి దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా మీకు నచ్చినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ యూఎస్ అండ్ చైనా ట్రేడ్ డీల్ అయితే జరగబోతున్నట్టుగా బోత్ కంట్రీస్ అయితే అనౌన్స్ చేశాయి కదా. ఈ అనౌన్స్మెంట్ తర్వాత మన ఇండియాకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా ఇది స్లైట్ గా డిసప్పాయింటింగ్ గా చూడొచ్చు. మరి అంత నెగిటివ్ కాదు, స్లైట్ గా డిసప్పాయింటింగ్ గా చూడొచ్చు. ప్రీవియస్ గా మీకు గుర్తున్నట్లయితే యూఎస్ చైనా పైన అత్యధికంగా టారిఫ్స్ విధించిన తర్వాత మన ఇండియాతో ట్రేడ్ డీల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. ఆ తర్వాత హోప్స్ ఏం బిల్డ్ అయ్యాయంటే యూఎస్ కి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ యొక్క మ్యానుఫాక్చరింగ్ యూనిట్ చైనాలో ఉన్నాయి కదా. సో చైనా పైన విధించినటువంటి టారిఫ్స్ వలన చైనా నుంచి ఆ ప్రొడక్ట్స్ ని యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేయాలంటే దాని యొక్క కాస్ట్ పెరిగిపోద్ది. కాబట్టి ఆ కంపెనీస్ అన్ని కూడా చైనా +1 స్ట్రాటజీలో భాగంగా మన ఇండియాలో కూడా వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి హోప్స్ బిల్డ్ అయ్యాయి కదా. చైనాతో యూఎస్ కి ట్రేడ్ డీల్ అయిపోయింది అనుకోండి, ఈ టెన్షన్స్ తొలగిపోతాయి. కాబట్టి కొంతవరకు ఆ మ్యానుఫాక్చరింగ్ మూవ్ అవడం అంటే పర్మనెంట్ గా మూవ్ చేయకపోవచ్చు, కానీ కొన్ని కంపెనీస్ అయితే మన ఇండియాలో కూడా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ చైనా పైన ఈ ట్రేడ్ వార్ ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అయినట్లయితే మరిన్ని కంపెనీస్ మన ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఆ స్కోప్ కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా చైనా పైన ఈ టారిఫ్స్ కంటిన్యూ అయినట్లయితే చైనీస్ మ్యానుఫాక్చరర్స్ యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి కాస్టింగ్ పెరిగిపోద్ది. కాబట్టి ఆ ఆపర్చునిటీస్ మన ఇండియన్ కంపెనీస్ కి అయితే క్రియేట్ ఉండేది. అంటే కెమికల్ సెక్టర్ కావచ్చు, టెక్స్టైల్ సెక్టర్ కావచ్చు, ఇటువంటి సెక్టర్స్ లోని చైనాతో మనం టఫ్ కాంపిటీషన్ ఇచ్చి మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ యూఎస్ కి బాగా పెరగచ్చు అని చెప్పి హోప్స్ అయితే బిల్డ్ అయ్యి చైనాతో కూడా ట్రేడ్ డీల్ చేస్తాం అని చెప్పి యూఎస్ అనౌన్స్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అది మనం పూర్తిగా నెగిటివ్ గా చూడలేం, కానీ చైనా పైన ఒకవేళ ట్రేడ్ డీల్ కంటిన్యూ అయినట్లయితే మన ఇండియన్ కంపెనీస్ కి ఆపర్చునిటీ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో అది కొంత తగ్గే
అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ట్వీట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ అదర్ కంట్రీస్ తో పోలిస్తే యుఎస్ లోని ఫార్మా ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎందుకు ఎక్కువగా ఉంటుందో అర్థం కావట్లేదు. రిమైనింగ్ నేషన్స్ ఏదైతే ప్రైస్ ని పే చేస్తున్నాయో యుఎస్ కూడా ఇక పైన అదే ప్రైస్ పే చేసే విధంగా చేస్తాను. సో దీనిలో భాగంగా ఈ రోజు నైట్ కి ఫార్మా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆయన ఒక ఇంపార్టెంట్ బిల్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లుగా, వన్స్ ఇది ఇంప్లిమెంట్ అయినట్లయితే ఈ ఫార్మా ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ 30% to 80% వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి ట్వీట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రోజు మార్నింగ్ మన ఫార్మా స్టాక్స్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. కానీ లాజికల్లీ మనం ఆలోచించినట్లయితే ఇన్ఫాక్ట్ కొన్ని ఫార్మా కంపెనీస్ కి ఇది పాజిటివ్ కాబట్టి అగైన్ ఫార్మా స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఇది ఏ విధంగా పాజిటివ్ అవుతుంది అంటే సింపుల్ థింగ్, ఒకవేళ ఈ బిల్ ని ఇంట్రడ్యూస్ చేశారు, దాని తర్వాత బిల్ పాస్ అయిందని కూడా అనుకుందాం. బిల్ పాస్ అయింది అనుకోండి, ఏమవుద్ది, యుఎస్ లోని ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ కాస్ట్ అయితే తగ్గించాల్సి వస్తుంది కదా. సో ఆ కాస్ట్ తగ్గించాలంటే యుఎస్ ఫార్మా కంపెనీస్ ఏం చేస్తాయి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్లయితే కాస్ట్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి సిడిఎంఓ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యుఎస్ ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి ఎక్కువగా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ఫాక్ట్ దీని వలన ఒకవేళ అంటే ఈ బిల్ గానీ పాస్ అయింది అనుకోండి, అది సిడిఎంఓ కంపెనీస్ కి అయితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ రీసెర్చ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి మన సిఆర్ఓ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పడొచ్చు. సో ఆ ఇంపాక్ట్ కూడా లాంగ్ టర్మ్ లో పడదు, అది కూడా షార్ట్ టర్మ్ లోనే పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ కంపెనీస్ కూడా రీసెర్చ్ ని కంప్లీట్ గా ఆపేలేవు కదా. ఒకవేళ దీని యొక్క కాస్ట్ వాళ్ళ మీద పడుతుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, రీసెర్చ్ అక్కడ చేయకుండా అదర్ కంట్రీస్ లోని ఈ రీసెర్చ్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ లోని ఈ సిఆర్ఓ కంపెనీస్ పైన కూడా అంత ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు, కానీ షార్ట్ టర్మ్ లోని దీని యొక్క ఇంపాక్ట్ కనపడే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేసుకుంటున్న ఇవన్నీ అజంప్షన్స్ మాత్రమే. ఫైనల్లీ ఆయన ఈ రోజు నైట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఈ బిల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నదన్నది మనకు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి ఫర్దర్ గా కూడా మనకి ఏ కంపెనీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఈ రోజు నైట్ కి ఈ ఫుల్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మరింత క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ని మీకు రేపు వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫార్మా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దీన్ని అయితే ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మురుగప్ప గ్రూప్ కి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ అయితే మన మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి కదా. ఇంకా అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ మురుగప్ప గ్రూప్ కి చెందినటువంటి నెక్స్ట్ జనరేషన్ అయితే ఆల్రెడీ కంపెనీస్ అయితే మేనేజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ నెక్స్ట్ జనరేషన్ వచ్చే ముందే కంపెనీలోని మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వేరియస్ ఇష్యూస్ వస్తుంటాయి కదా జనరల్లీ వేరియస్ కంపెనీస్ లోని. అటువంటి ఇష్యూస్ అవి రాకుండా ఉండడానికి అని చెప్పి వీళ్ళు ఫ్యామిలీ సెటిల్మెంట్ ని ఫైనలైజ్ చేసి దీన్ని 3 వేలో స్ప్లిట్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ నడుస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ గా ఆల్రెడీ లా ఫర్మ్, బిజినెస్ అడ్వైజరీ ఫర్మ్స్ ఇటువంటివన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. సో వన్స్ వీళ్ళు ఫైనలైజ్ చేసినట్లయితే ఏ కంపెనీస్ ని ఎవరు మేనేజ్ చేస్తారన్నది మనకి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి చెందినటువంటి డిఫరెంట్ బిజినెస్ అన్నిటిలో కలిపి కొత్తగా 1034 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ లోని ఇండియాలోని గ్లోబల్ ఓఈఎం దగ్గర నుంచి సాట్కామ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ విన్ అయినట్లయితే అమెరికాలోని టవర్స్, హార్డ్వేర్స్ అండ్ పోల్స్ ని సప్లై చేసేందుకు గాను ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీటితో పాటు సివిల్ అండ్ కేబుల్ సెక్టర్స్ లో కూడా వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి తుర్బే ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ ఫిబ్రవరి 11th నుంచి ఫిబ్రవరి 17th మధ్యన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా యుఎస్ ఎఫ్డిఏ ఇప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తోని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఇది వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. అదే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చినట్లయితే అది పిరామిల్ ఫార్మా వాళ్ళకి నెగిటివ్ అయ్యి ఉండేది. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేశారు కాబట్టి ఈ జిఎంపీ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు ఒక గ్లోబల్ అగ్రి బిజినెస్ లీడర్ దగ్గర నుంచి మల్టీ ఇయర్ డీల్ అయితే విన్ అయ్యారు. ఈ డీల్ వాల్యూ $450 million అండ్ ఈ డీల్ లో భాగంగా ఈ అగ్రి బిజినెస్ కంపెనీ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీ, స్కేలబిలిటీ అండ్ గ్లోబల్ గ్రోత్ ని ఎన్హాన్స్ చేసేందుకు గాను ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు అప్లికేషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ లాంటి ఏఐ పవర్డ్ ఆపరేటింగ్ మోడల్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయవలసి ఉన్నది. సో ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ మల్టీ ఇయర్ డీల్ ని విన్ అయ్యారో ఇది ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళతోని ఒమన్ లోనే లార్జెస్ట్ ఇన్సూరెన్స్ ఎంటర్ప్రైజ్ అయినటువంటి దోఫర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ కంపెనీ యొక్క కోర్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు గాను టీసీఎస్ వాళ్ళు వీళ్ళ టీసీఎస్ బ్యాన్ సిఎస్ ఫ్లాగ్షిప్ ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఒమన్ కి చెందినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీతో ఏదైతే న్యూ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారో ఇది టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
నెక్స్ట్ అదాని పవర్ వాల్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ అదాని పవర్ వాల్ యూపీపీసీఎల్ అంటే ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ని విన్నారు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళకి 25 years పాటు వీళ్ళు 1500 మెగావాట్ పవర్ని అయితే సప్లై చేయవలసి ఉన్నది. దీనికోసం వీళ్ళు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని సెటప్ చేసి దాని నుంచి పవర్ని అయితే ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి సప్లై చేయనున్నారు. సో ఈ కొత్త ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది అదాని పవర్ వాల్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ స్పేస్ కంపెనీ అయినటువంటి BML వాళ్ళ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు ఛత్తీస్గఢ్లోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సెటప్ చేసేందుకు గాను ఛత్తీస్గఢ్ క్యాబినెట్ అయితే వీళ్ళకి 100 acres ల్యాండ్ అలాట్ చేయడానికి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ని ఈచ్ ఎకర్ 1 రూపీ చొప్పున వీళ్ళకి అలాట్ చేయనున్నారు. ఈ అలాట్ చేయబోయేటువంటి ల్యాండ్ లోని BML వాళ్ళు హెవీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ ప్లాంట్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళు రిలేటెడ్ ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి 148 acres ల్యాండ్ ఇవ్వడానికి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ లో కూడా వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయనున్నారు. ఈ కొత్త ప్లాంట్స్ ని సెటప్ చేయడం ద్వారా ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి BML వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది BML రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి MP ఇండోర్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని USFDA వాళ్ళు February 3rd నుంచి February 14th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఆ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి ఆల్రెడీ ఫార్మ్ 483 తోని 5 అబ్జర్వేషన్స్ ని USFDA ఇష్యూ చేసింది. దీని రిలేటెడ్ గా ఇప్పుడు USFDA దగ్గర నుంచి వీళ్ళు అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చినట్లయితే అదంత పెద్ద నెగిటివ్ కాదు, కానీ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ప్లాంట్కి వచ్చిందంటే దానిపైన USFDA చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఈ ప్లాంట్ నుంచి వీళ్ళు ప్రొడక్ట్స్ సప్లై అవి నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్గా మనం నెగిటివ్గా చూడొచ్చు. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాల్ రిజల్ట్స్ వచ్చి యాక్చువల్లీ ప్రీవియస్ గా ఈ కంపెనీ చాలా స్ట్రగుల్ అయితే అయింది. అండ్ వీళ్ళ పైన ఉన్నటువంటి డెట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ గా ఆ డెట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ కంపెనీని రివైవ్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఈ క్వార్టర్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ అయితే సబ్స్టాన్షియల్లీ తగ్గింది. అండ్ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సో ఈ క్వార్టర్ లోని ఈ ఫైనాన్స్ కాస్ట్ తో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 415 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 41.95 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 125 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో ప్యాట్ ఇంతలా పెరగడానికి 2 reasons ఉన్నాయి. ఒకటైతే ఎక్స్పెన్సెస్ తగ్గాయి, దాంతో పాటుగా ఈ క్వార్టర్ లోని వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ కూడా వచ్చి యాడ్ అయింది. ఈ డిఫర్డ్ ట్యాక్స్ యాడ్ అవడం వలన కూడా మనకి ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. ఒకవేళ డిఫర్డ్ ట్యాక్స్ నెంబర్ ని కూడా తీసేసి మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు SJVN వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లోని ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రిలయన్స్ NU ఎనర్జీస్ వాళ్ళు 350 మెగావాట్ సోలార్ పవర్ అండ్ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు టెండర్స్ ని వినేనట్టుగా ఈ రోజు షేర్ చేయడం జరిగింది. సో ఈ రెండు పాజిటివ్ అప్డేట్స్ తోని ఈ రోజు సెషన్ లోని 42 రూపీస్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 53 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 30 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 29.52 crores కి తగ్గింది. యాక్చువల్లీ ప్రీవియస్ గా చైనా అండ్ వియత్నాం నుంచి మన కంట్రీలోని సోలార్ గ్లాస్ డంపింగ్ అయితే చాలా చీప్ గా జరుగుతుండడంతో బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు అయితే బాగా స్ట్రగుల్ అయ్యారు. దాని తర్వాత గవర్నమెంట్ కి వీళ్ళైతే అపీల్ చేసుకోవడం జరిగింది. అంటే సోలార్ గ్లాస్ ఏదైతే ఇక్కడ నుంచి డంపింగ్ జరుగుతుందో దానివల్ల మన ఇండియన్ కంపెనీ స్ట్రగుల్ అవుతున్నాయని ఈ చైనా అండ్ వియత్నాం నుంచి వస్తున్న సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని చెప్పి వీళ్ళైతే రిక్వెస్ట్ చేశారు. దాని తర్వాత రీసెంట్ గానే గవర్నమెంట్ కూడా చైనా అండ్ వియత్నాం నుంచి డంపింగ్ చేస్తున్న సోలార్ గ్లాస్ పైన అయితే 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. సో ఈ 5 years యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే కొనసాగనున్నదో దానివల్ల బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి బెనిఫిట్ కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళ నెంబర్స్ లో మనం రికవరీ చూసే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ నవీన్ ఫ్లోరైన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్
డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 34.95% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 13.61% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ హెచ్పిపి వెర్టికల్ రెవెన్యూస్ లోని 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్పెషాలిటీ కెమికల్స్ వెర్టికల్ లో మాత్రం జస్ట్ 1% మాత్రమే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ CDMO బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం 141% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ సెగ్మెంట్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగిపోయి ఈ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్లనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 554 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 799 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1081 crores లాస్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రాఫిట్ లోనే అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ వీళ్ళ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లోని లాస్లు అయితే ఈ క్వార్టర్ లో బాగా పెరిగాయి. ఈ లాస్లు భయంకరంగా పెరగడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ యాపిల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపారిజన్ ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 36.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 17.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోని జస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలోని 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 2.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ సిపిసియు బిజినెస్ అంటే కాస్ట్ పర్ కన్వర్టెడ్ యూజర్ బిజినెస్ కన్వర్షన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ కనపడుతున్నది. అండ్ వీళ్ళ యావరేజ్ సిపిసియు నెంబర్ లో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దీంతోనే వీళ్ళ సిపిసియు రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో యాపిల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ సిమెంట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 193 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 31 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 256 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫైనాన్షియల్ ఇయర్ 28-29 కి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా వీళ్ళు టోటల్ గా 4,335 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ ప్రెసెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 20 మిలియన్ టన్స్ ఉంటే దాని ఫైనాన్షియల్ ఇయర్ 28-29 కల్లా 27.6 మిలియన్ టన్ కి స్కేల్ అప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళు ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేశారో దీని ద్వారా పెరుగుతున్న డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లో బిర్లా కార్పొరేషన్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని మేగ్మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 17.96 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 4.39 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 19.81 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న, ప్రాఫిట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ సబ్స్టాన్షియల్లీ తగ్గింది. ఈ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతోనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాని వల్లనే వీళ్ళ టాప్ లైన్ లో సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనపడుతున్న, బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ త్రివేణి టర్బైన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 76 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 92 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 94.6 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 19.9 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో త్రివేణి టర్బైన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 29 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 33 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 59 crores కి పెరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ పర్చేస్ ఆఫ్ ట్రేడెడ్ గుడ్స్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దీంతో పాటుగా ఈ క్వార్టర్ లో వీళ్ళకి 21 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ కూడా ఉన్నది. ఈ రెండు ఉండడం వల్లనే మనకి టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్న, బాటమ్ లైన్ లోని ఇంత మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఒకవేళ మనం ఎక్సెప్షనల్ గెయిన్ తీసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ గెయిన్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసి చూసినా కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని సీక్వెన్షియల్ బేసిస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 34 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 68 crores కి పెరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2500 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. దీంతో పాటుగా వీళ్ళ దగ్గర 15,000 crores వర్త్ బిడ్ బుక్ కూడా ఉన్నదని, సో వీళ్ళకి ఏదైతే స్ట్రాంగ్ డిమాండ్ కనపడుతున్నదో దాంతో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మంచి రెవెన్యూస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ కూడా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ విజయ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ లో 3.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 1.5% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 71 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 146 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి గైడెన్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో SRF వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 422 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 271 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 526 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ కెమికల్ బిజినెస్ లోని 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే పెర్ఫార్మెన్స్ ఫిల్మ్స్ అండ్ ఫాయిల్ బిజినెస్ లోని 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టెక్నికల్ టెక్స్టైల్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం 2% డ్రాప్ కనపడుతున్నట్లయితే అదర్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా 18% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కెమికల్ బిజినెస్ లోను అండ్ పెర్ఫార్మెన్స్ ఫిల్మ్స్ అండ్ ఫాయిల్ బిజినెస్ నెంబర్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.